పార్లమెంటులో లోక్సభ స్పీకర్ పదవికి తొలిసారి పోటీ జరుగుతుంది. రెండు పక్షాలకు సంబంధించినటువంటి పోటీ నడవబోతోంది. ఈ పోటీ ఏది కాంగ్రెస్ తరపున సురేష్ కానీ ఇటు పక్కన ఓం బిర్లా కానీ తొలిసారి ఈ పోటీ జరుగుతుంది. ఈ పోటీలో ఇక మిగతా పక్షాల అభిప్రాయం ఏంటి అంటే, తొలిగా స్పందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా ఎన్డీఏలో భాగస్వామి కాదు, ఎన్డీఏ వల్ల దెబ్బతిన్నటువంటిది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ జట్టు కట్టడం వల్ల ఓటమి పాలైంది, ప్రధాన ప్రతిపక్ష స్థానం కూడా సంపాదించలేకపోయింది. అయితే అంశాల వారీగా మద్దతు ఇస్తామని ఎన్డీఏకి చెప్పడం, దాన్ని కాంగ్రెస్ విమర్శించడం, ఇదంతా కూడా నడిచిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పీకర్ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, తెలుగుదేశం కూడా అంతే చేసింది గతంలో. అంటే ప్రతిపక్షం దగ్గర స్ట్రాంగ్ అయ్యి ఏ 4-5 సీట్ల తేడానో ఉంటే అప్పుడు కీ పాయింట్ అయ్యేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం అక్కడ గ్యాప్ 20 ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్తో జట్టు కడితే ఇక్కడ కేసుల వ్యవహారాల ఎదురు దెబ్బ తగులుతుంది. కాబట్టి స్పీకర్ పదవికి అయితే మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది.